వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ఇది నలుగురు ముఖ్యమంత్రుల సాక్షిగా జరిగిన కథ. 40 ఏళ్ల నుంచి సాగుతున్న ప్రయాణం. అదే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ప్రాజెక్ట్ గాథ. ఇప్పుడు కీలకమైన మలుపు దగ్గరకు దిగొచ్చింది ఈ కథ. ఈ సొరంగానికి సంబంధించి పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ అన్ని మిస్టరీలే. 8 మంది ప్రాణాల్ని గాల్లో దీపంలా మార్చిన SLBCని కాస్త లోతుగా తవ్వుదాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. చుట్టూ నీళ్లు, రాళ్లు, ఒక్కసారిగా కమ్మేసిన చీకట్లు. ఊపిరి తీసుకోవడం కూడా భారంగా మారుతుంది. కదిలే శక్తి లేదు. కదులుదామంటే దారి లేదు. ఎవరో పేరు పెట్టి పిలుస్తున్నా లీలగా ఓ శబ్దం. నేనే ఇక్కడున్నానని పలుకుదామంటే నోరైనా పెగలడం లేదు. తనలాగే చావుకు ఎదురెత్తుతూ తోడుగా మరో 7గురు ఉన్నారు. ఆ భరోసా వాళ్ళకు లేదు. 3 రోజులుగా సొరంగంలో చిక్కుకున్న ఆ 8 మంది దీనవస్థ ఊహకందదు. మాటలు సరిపోవు. 2023 నవంబర్ ఆఖరి వారం దేశం గర్వించిన ఒక సాహసోపేత గెలుపు కథది. గుర్తుందా? 400 గంటల పాటు శ్రమించి 57 మీటర్ల లోపల రెస్క్యూ ఆపరేషన్తో 41 మంది జీవితాల్లో ఆఖరి శ్వాసల్ని ఊదిన వీరోచిత పోరాట గాథది. ఉత్తర కాశీలోని సిల్క్యారా బెండ్ బార్కోట్ టన్నెల్ కుప్పకూలి అందులో చిక్కుకున్న 41 మంది కార్మికుల ప్రాణాలు గాల్లో దీపాలయ్యాయి. వాళ్లను క్షేమంగా ప్రాణాలతో బయటకు తీసుకురావడానికి 17 రోజుల పాటు జరిగిన ఆపరేషన్ జిందగీ సుఖాంతమైంది. నేషనల్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్స్, ఉత్తరాఖండ్ పోలీసులు, ఇండియన్ ఆర్మీ కోర్ ఆఫ్ ఇంజనీర్స్ వీళ్లంతా సరిపోక ఆస్ట్రేలియా నుంచి ఆర్నాల్డ్ డిక్స్, క్రిస్ కూపర్ లాంటి టన్నెలింగ్ ఎక్స్పర్ట్స్ ను రంగంలో దింపారు. ప్రధాన సొరంగానికి సమాంతరంగా 3 ప్రత్యామ్నాయ సొరంగాల్ని తవ్వి అందులోంచి 3 పైపులు వేసి ఆహారం, ఆక్సిజన్, ఎండోస్కోపిక్ కెమెరా పంపి తాత్కాలికంగా కార్మికుల ప్రాణాల్ని నిలిపారు. ఎమర్జెన్సీ టైంలో ఉపయోగపడే ఎస్కేప్ పైప్ వర్కౌట్ కాకపోవడం, ఢిల్లీ నుంచి 25 టన్నుల బరువైన హారిజాంటల్ అగర్ డ్రిల్లింగ్ మెషిన్ ను రప్పించడం, అది 2 సార్లు చెడిపోవడం, ఇవన్నీ చూసి యంత్రాలతో పని కాదనుకుని నిఖార్సైన మానవ ప్రయత్నాన్నే నమ్ముకున్నారు. దాని పేరే ర్యాట్ హోల్ మైనింగ్. సుత్తి, ఉలి సాయంతో తవ్వుకుంటూ వెళ్లి ఒక్క మనిషిని మాత్రమే వెళ్లగలిగేంత గుంతలు తవ్వి వాటిలో నుంచి లోపలికి ఒక పైపును చొప్పించి దాని ద్వారా ఒక్కో బాధితుడిని బయటకు తీసుకురాగలిగారు. అలా 41 మందికి కొన ఊపిర్లూది ప్రధాని మోదీ సమక్షంలో జయ జయ ధ్వానాలు చేసింది రెస్క్యూ టీం. అంతకు 3 ఏళ్ల ముందు అదే ఉత్తరాఖండ్లో మరో సొరంగ కథ. మెరుపు వరదలొచ్చి తపోవన్, విష్ణుగఢ్, హైడల్ ప్రాజెక్టుకు చెందిన టన్నెల్ ఒక్కసారిగా మూసుకుపోయింది. 300 మంది ఐటీబీపీ, 200 మంది ఆర్మీ సిబ్బంది కలిసి పోరాడినా 16 మందిని మాత్రమే కాపాడగలిగారు. 35 మృతదేహాలు బయటకొచ్చాయి. 126 మంది కార్మికుల ఆచూకీ ఇప్పటికీ తెలియలేదు. అదొక పెను విషాదం. సరే, అది ప్రకృతి విపత్తు మిగిల్చిన సొరంగ విషాదం. మరి మ్యాన్ మేడ్ ట్రాజడీల మాటేంటి? సిల్క్యారా టు శ్రీశైలం మనం నేర్చుకున్న పాఠాలేమో గాని సొరంగాలు కుప్పకూలి కార్మికుల బతుకులు చితికిపోవడం మాత్రం కామన్ అయిపోయింది. అప్పట్లో అయితే ఆల్ ఈజ్ వెల్, 41 మంది సేవ్. ఇప్పుడు SLBC ఘటనకి శుభం కార్డు పడుతుందని, ఆ 8 మంది క్షేమంగా తిరిగొస్తారని దేశమంతా ఉత్కంఠతో ఎదురుచూసింది. ఆశలు చావక ఇప్పటికీ ఎదురుచూస్తోంది. శనివారం ఉదయం నుంచి సోమవారం రాత్రి దాకా 8 ప్రాణాల కోసం 72 గంటలకు పైగా ఎదురుచూపులతో జరిగింది ఆపరేషన్ జిందగీ 2. ప్రతి క్షణము విలువైంది. అందుకే క్షణక్షణం హై టెన్షన్. శ్రీశైలం డ్యాం దగ్గర SLBC టన్నెల్. అప్పటిదాకా ఆగిన నిర్మాణ పనులు మొదలై 4-5 రోజులే అయింది. ఇన్లెట్ 13 కిలోమీటర్ల మార్కు దగ్గర 22వ తేదీ శనివారం ఉదయం సొరంగం పైనుంచి కుంగుబాటుకు గురైంది. ఒక్కసారిగా నీళ్లు, బురద చిమ్మడం మొదలవడంతో లోపలున్న 60 మందిలో 52 మంది ప్రాణాలు అరచేత పట్టుకుని పరిగెత్తుకుంటూ బయటకొచ్చారు. 8 మంది మాత్రం బయటపడే మార్గం లేక లోపలుండిపోయారు. ఇది జరిగింది. సొరంగంలోకి రక్షణ బృందాలు చేరుకున్నా ప్రమాద స్థలానికి కిలోమీటర్ యువతలే ఆగిపోక తప్పలేదు.
ఎందుకంటే లోపలంతా దారుణమైన పరిస్థితి. 4 మీటర్ల మేర పేరుకుపోయిన బురద, మట్టి, నీళ్లు. హై కెపాసిటీ మిషన్తో తొలగించడానికి ప్రయత్నించినా కుదరలేదు. మెషినరీని లోపలికి తీసుకెళ్లే మార్గం కూడా లేదు. మంత్రి జూపల్లి సహా రెస్క్యూ టీం మొత్తం మధ్యలోనే ఆగిపోయి కన్వేయర్ బెల్ట్ మీదుగా ముందుకు వెళ్లాల్సి వచ్చింది. అయినా బాధితుల ఆచూకీ తెలియలేదు. మనోజ్ శ్రీనివాస్ ద్వివేది. జరిగిన ఘటన సరే, దానికి దారితీసిన పరిస్థితులేంటి? ఎవరిని బ్లేమ్ చేయాలి? జేపీ ఇంజనీరింగ్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ చేపట్టిన ప్రాజెక్ట్ ఇది. పైగా అత్యంత క్లిష్టమైన సొరంగ నిర్మాణం. మరి సరైన జాగ్రత్తలు తీసుకోలేదా? ప్రమాదాన్ని పసిగట్టడంలో విఫలమయ్యారా అనే సందేహాలు సహజం. టోటల్ ల్యాబ్స్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది ఏజెన్సీ అండి. ఆయన ఇన్ని సంవత్సరాలు దీన్ని పెట్టడమే 20 ఏళ్ళు పడుతుందండి. అసలు నాకు అర్థం కాదు. 5 ఏళ్ళు అగ్రిమెంట్ తీసుకొని 20 సంవత్సరాలు చేసిందంటే మనకు వాళ్ళు 5 ఏళ్ళు అప్పుడు వాళ్ళకి ఉన్నటువంటి పరిస్థితి చూస్తే నేను అనుకుంటే వాళ్ళు ఇంకా 4 ఏళ్ళనే చేస్తారు అనుకున్నాం. కానీ ఈరోజు 20 ఏళ్ళు చేసిన తర్వాత ఏదైనా ప్రాబ్లం అట్లనే కంటిన్యూ చేసినా అది పెరిగిపోతుంటుంది కదండి. అందులో సీపేజ్ అంత వేల లీటర్ల వాటర్ పర్ మినిట్కి వస్తున్నదంటే దాని గ్రావిటీ ఆఫ్ సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలి. వాళ్ళ దగ్గర అసలు ఏం లేవు. మీరు ఏమైనా పైసలు ఇస్తే చేస్తామంటే దేనికండి వాళ్ళు అసలు? ఎస్ఎల్బీసీ సొరంగం మొత్తం పొడవు 43.9 కిలోమీటర్లు. ఈ ప్రాజెక్టులో 2 టన్నెల్స్. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ దాకా మొదటి టన్నెల్, డిండి దగ్గర మొదలయ్యే అవుట్లెట్ నుంచి 2వ టన్నెల్. దీన్ని 20 కిలోమీటర్ల మేర టర్బో డ్రిల్లింగ్ మిషన్తో ఇప్పటికే లోపల వైపునకు తవ్వేశారు. అదే టీబీఎంతో తొలి టన్నెల్ నిర్మాణాన్ని మొదలుపెట్టారు. సహజంగానే కొండరాళ్ల మధ్యలో నీళ్లుంటాయి. ఎక్కడ గ్యాప్ దొరికితే అక్కడికి జొరబడ్డం ఆ నీళ్ల తత్వం. అలా ఉబ్బికొచ్చే నీళ్లను, బురదను వీలైనంతగా నియంత్రిస్తూ 5 మీటర్లు డ్రిల్లింగ్ ముగించారు. సీపేజ్ పెరిగి కంట్రోల్లోకి రాకపోవడంతో 4 ఏళ్ల కిందట సొరంగం పని ఆగిపోయింది. అప్పుడు ఎక్కడైతే ఆపేశారో అక్కడి నుంచి ఇటీవలే మళ్లీ పని మొదలుపెట్టారు. ప్రమాదకరమైన ఆ షీర్ జోన్లోని మిగిలిన 3 మీటర్ల పరిధిలోనే ఇప్పుడు ఈ ప్రమాదం జరిగింది. 14 కిలోమీటర్స్ దగ్గర మనకు ఒక 8 మీటర్ల విడ్త్తోని షియర్ జోన్ వచ్చింది. షియర్ జోన్ అంటే అక్కడ లూజ్ స్టార్ట్ అనమాట. మట్టి అవి ఉంటాయి. అందులో నుంచి సీపేజ్ కూడా మొత్తం నీరు పైనుంచి కొండల నుంచి వచ్చేటువంటి నీరు దాని ద్వారా టన్నల్లకు రావడం మొదలుపెట్టింది. దాదాపు ఇది 3-4 సంవత్సరాల క్రితం నుంచి జరుగుతున్న ప్రాసెస్. ఇంకా ఆ షియర్ జోన్ ఉన్నటువంటి 8 మీటర్లలో 3 మీటర్లు కొలాప్స్ అయింది మొట్టమొదలు ఫేజ్ 1 కింద. ఆ కొలాప్స్ అయినప్పుడు పైన ఇన్ని సంవత్సరాల నుంచి నీరు కారడం వలన కేవిటీ పెద్దగా ఏర్పడి బండరాళ్ళు ఇవన్నీ కూడా దాని చుట్టూ ఉన్నటువంటి మట్టి కూడా కొట్టుకుపోవడం వలన ఒక టన్నుల కొద్ది వెయిట్ ఉన్నటువంటి రాళ్ళు వచ్చి పడడంతో ఆ సెగ్మెంట్ మీద పడడంతో అవి బ్రేక్ అయిపోయి మొత్తము వాటరు తర్వాత బురద అంతా ఇప్పుడు టన్నులకు వచ్చేసింది. గ్రనైట్ రాళ్లను పగలగొట్టుకుంటూ రంధ్రం చేసుకుంటూ దూసుకెళ్లే టర్బో డ్రిల్లింగ్ మిషన్ గులకరాళ్లను, నీళ్లను నియంత్రించే సామర్థ్యం లేకపోయింది. అందువల్లే పైభాగం కుప్పకూలి సొరంగాన్ని ముంచెత్తి కార్మికులకు బయటకొచ్చే దారి లేకుండా పోయిందా? బంజుమల్ బాయ్స్ 25 ఏళ్ల కిందట జరిగిన రియల్ స్టోరీ, సూపర్ సర్వైవల్ థియరీ. లైన్ ఏంటంటే, కేరళ నుంచి కొందరు ఫ్రెండ్స్ కలిసి కొడైకెనాల్ ట్రిప్కు వెళ్తారు. వాళ్ళలో ఒకరు అనుకోకుండా ప్రమాదకరమైన గుహల్లో చిక్కుకొని ప్రాణాల మీదకు తెచ్చుకుంటాడు. బయట నుంచి అన్ని శక్తులు ప్రయత్నించినా ఫలితం మాత్రం దక్కలేదు. కేంద్ర ప్రభుత్వం కూడా చేతులెత్తేసింది. అయినా సరే ఏదో ఒక రూపంలో దేవుడు వస్తాడు, ఆదుకుంటాడు, బయటికి తీసుకొస్తాడు అని నమ్మకంతో చివరిదాకా ఉంటాడు. ఇప్పుడు ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న వాళ్ళు అటువంటి ఆశతోనే ఊపిరి బిగపెట్టుకొని ప్రాణాలని అరచేతులు పెట్టుకొని బతుకుంటారేమో. వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండానే ప్రయత్నాల మీద ప్రయత్నాలు చేస్తుంది మన ప్రభుత్వ యంత్రాంగం. నెత్తి మీద పిడుగు పడ్డట్టు ఒక్కసారిగా సొరంగం కుప్పకూలడంతో రాళ్లు, నీళ్లు, బురద మధ్య ఇరుక్కొని మిణుకుమంటోన్న ఆ 8 మంది ప్రాణాలు కాపాడడం కోసం నిరాటంకంగా కొనసాగుతోంది ఆపరేషన్ జిందగీ 2. 2వ రోజు టన్నెల్లోకి 12 కిలోమీటర్ల వరకు వెళ్లిన లోకో ట్రైన్ ఇవాళ వరద నీటి కారణంగా 10 కిలోమీటర్ల దగ్గరే మొరాయించింది. టన్నెల్లో 2 పంపింగ్ స్టేషన్ల మధ్య భారీగా నీరు నిలిచిపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. అయినా సరే 100 మీటర్లు బురదం దాటి టన్నెల్ బోరింగ్ మిషన్లోకి దూసుకు వెళ్లాయి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. అడుగడుగున అవరోధాలు ఎదురవుతున్నా ప్లాన్ బి, సి, డి అంటూ మార్గాంతరాలను వెతుక్కుంటూ ముందుకు సాగుతోంది రెస్క్యూ ఆపరేషన్. ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, ఎస్డీఆర్ఎఫ్,
సింగరేణితో పాటు ఐఐటి మద్రాస్, ఎల్ఎన్టీ టీం, జార్ఖండ్ మైనింగ్ టీం ఇలా మొత్తం 9 రకాల బృందాలు ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర మోహరించాయి. అవరోధాలు దాటుకుంటూ, బురదను చీల్చుకుంటూ ఇరుగ్గా ఉన్న ప్రాంతాల్లోకి సైతం వెళ్లగలిగే ఎక్విప్మెంట్తో సొరంగంలో చిక్కుకున్న వారి ఆచూకీ గుర్తించే ప్రయత్నం చేస్తోంది మద్రాస్ ఐఐటి టీం. పుష్ క్యారం పరికరాల ద్వారా బురద నీరు పేరుకుపోయిన ప్రదేశంలో నేరో స్పేస్లోకి వెళ్ళి టన్నెల్ లోపల ప్రస్తుతం కండిషన్ ఎలా ఉందంటూ ఒకసారి చూసే ప్రయత్నం అక్కడ ఈ పరికరాల ద్వారా అక్కడ చూడొచ్చు. సో ఇది ఇండో బోట్. ఈ ఇండో బోటు రిమోట్ కంట్రోల్ ద్వారా పనిచేస్తుంది. ఈ నేపథ్యంలోనే కింద వీల్స్ ఉంటాయి. సో ఈ వీల్స్ని ఒక్కసారిగా ఈ వీల్స్ లోపలికి ఎక్కడైతే బురద పేరుకుపోయి ఉంటుందో ఆ బురదకి సంబంధించి లోపల చొచ్చుకొని వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి అంటే లోపల ఎట్లా పరిస్థితి ఎట్లుంది, కింద ఏ విధంగా ఉంది, లోపల దానికి సంబంధించి ఎట్లాంటి పరికరాలు ఉన్నాయి, లోపల ఏమన్నా ఉన్న సిచ్యువేషన్ ఏంటి అన్న పూర్తి స్థాయిలో అక్కడ తెలుసుకునే అవకాశం ఉంది. చూసుకోండి, ఇదంతా చాలా నేరో స్పేస్కి సంబంధించి అంటే చాలా స్పష్టంగా క్లియర్గా ఇటు వాటర్ కావచ్చు, బురద లోపల ఏముంది, లోపల అంటే ఏం అడ్డుపడుతున్నాయి, అవతల సిచ్యువేషన్ ఎలా ఉంది, నీరు ఏ విధంగా వస్తుందని పూర్తిగా ఈ పరికరాల ద్వారా తెలుసుకోవచ్చు. ఆక్వా ఐ అనే అధునాతన పరికరాన్ని నీళ్లలోకి పంపిస్తున్నారు. 50 మీటర్ల పరిధిలో గల్లంతైన వారిని ఈజీగా గుర్తిస్తుంది ఆక్వా ఐ. దీంతో పాటు ఎల్ఎన్టీ వారి ఫ్లెక్సీ ప్రోబ్ అనేది మరో అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్. నీళ్లలో బురదలో కూరుకుపోయిన వారిని ఇది పసిగడుతుంది. బోర్వెల్ టన్నల్ కూడా పూర్తిగా ఇరిగిపోయి ముక్కలు పడిపోయిందని చెప్తున్నారు నిన్నటి నుంచి అధికారులు. సో దానికి సంబంధించి దాన్ని ఎట్లా ఇది పసిగట్టే అవకాశం ఉంది, సో లోపలికి దాన్ని కాదని ఏ విధంగా అంటే టన్నల్ లోపలికి ఏ విధంగా వెళ్తుంది, కింద నుంచితే కాకుండా లేకపోతే సైడ్ నుంచి కూడా ఏ విధంగా వెళ్ళే అవకాశం ఉంది? ఇది ఏంటంటే అండి మనకి పుష్ క్యామ్ అన్నాం కదండి, అది ఏంటంటే మనకి చిన్న గ్యాప్ దొరికినప్పుడు ఆ చిన్న గ్యాప్ నుంచి మేము దీన్ని కెమెరాని లోపల పంపించి దాన్ని చేతితో ముందుకు తోస్తామండి. అది లేదు దాని ద్వారా వెళ్ళట్లేదు, కొంచెం సమ్ డిస్టెన్స్ వెళ్ళిన తర్వాత అయిపోయింది అనుకున్నప్పుడు ఇండోబోట్ అనే దాన్ని యూజ్ చేస్తాం. దాంట్లో అది మనకి ఒక 10 kgs దాకా ఉంటుంది రోబోట్. అది ఇండోబోట్ అనేది అది బై వీల్స్ మీద నడుస్తుంది. అది మనకి జాయిస్టిక్తో పాటు రిమోట్ కంట్రోల్ ద్వారా ముందుకు పంపిస్తాం దాన్ని. అది ముందుకు కొంచెం ఏమైనా అడ్డంకులు వస్తే దాని మీద ఎక్కి కొంచెం ముందుకు వెళ్ళడానికి ట్రై చేసి ముందుకెళ్ళి మనకి చూపిస్తుంది అనమాట 360 కెమెరా ద్వారా. అధునాతన పరికరాలతో పాటు ప్రత్యేక జాగిలాన్లు కూడా తెప్పించింది రెస్క్యూ టీం. అటు టన్నెల్లో 2 పంపింగ్ మెషిన్ల సాయంతో డీవాటరింగ్ ప్రక్రియను కూడా వేగవంతం చేశారు. నీళ్లను బయటికి పంపితేనే రాళ్లను, మట్టిని తొలగించడానికి వీలు కలిగేది. పెద్ద బుల్డేజర్ని టన్నెల్ లోపల పంపిస్తున్నారు. ఈ బుల్డేజర్ 13 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన తర్వాత అక్కడ ఏదైతే బురద కూరుకుపోయిందో ఆ బురదని తీసే ఏర్పాట్లు ఇప్పుడు చేస్తున్నారు. ఆ బురదని తీసి ఇదే లోగు ట్రైన్ పైన వేసి బయటికి తీసుకొచ్చే అవకాశాలు చేస్తారు. ఈ ట్రైన్ ఇప్పుడు 12 కిలోమీటర్ల వరకు కంటిన్యూగా జర్నీ చేసి అక్కడ ఉన్న పరిస్థితిని అధికారులు అంచనాలు వేసిన తర్వాతే ఈ పెద్ద బుల్డేజర్ లోపలైతే పంపిస్తున్నారు. అటు నావికాదళం కూడా ఎస్ఎల్బీసీ రెస్క్యూ ఆపరేషన్ టీంలో చేరింది. ఆగని నీటి ప్రవాహం కారణంగా టన్నెల్లో ప్రమాద స్థలానికి చేరుకునే పరిస్థితి లేకపోవడంతో నేవీ సాయం తప్పనిసరిగా మారింది. ఇటీవలే అస్సాం కోల్ మైన్స్ లో విజయవంతంగా రెస్క్యూ చేసిన అనుభవం ఉన్న నేవీ టీం అండర్ వాటర్ డైవింగ్ పరికరాలతో రంగంలో దిగింది. ఉత్తర కాశీలోని సిఖ్యారా సొరంగం కూలినప్పుడు ర్యాట్ మైనింగ్ తో సక్సెస్ కొట్టిన టీం సిఖ్యారా కూడా శ్రీశైలం చేరుకుంది. ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా అత్యంత వేగంగా చిన్న సైజు గొయ్యి తవ్వుకుంటూ ముందుకు దూసుకువెళ్లడం ర్యాట్ మైనర్ల స్పెషాలిటీ. ప్రమాద స్థలానికి కిలోమీటర్ దూరంలోనే రెస్క్యూ టీం ఆగిపోయిన నేపథ్యంలో ర్యాట్ మైనర్ల సాయం తీసుకోవాలి అన్నది మరో ప్లాన్. ఇలా ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న 8 మంది బాధితుల్ని ఆదుకోవడం కోసం ఏ ఒక్క చిన్న అవకాశాన్ని వదులుకోలేదు. 3 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలి. నల్గొండ జిల్లాలో కరువు పీడిత ప్రాంతాలన్నీ సస్యశ్యామలం చేయాలి. వందలాది ఫ్లోరోసిస్ పీడిత గ్రామాలకు మంచినీళ్ళు ఇవ్వాలి. ఉద్దేశం మంచిదే, కానీ లక్ష్యం మాత్రం పెద్దది. అందుకే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ 2 అడుగులు ముందుకు 4 అడుగులు వెనక్కి నడుస్తుంది. నిజానికి ఎస్ఎల్బీసీ నిర్మాణం 2012 కల్లా పూర్తి కావాలి. దాదాపు పుష్కర కాలం లేట్ అయింది. దీనికి 1.25 లక్ష కారణాలు ఉన్నాయి. ఎన్టీఆర్ నుంచి రేవంత్ రెడ్డి దాకా సాగిన ఎస్ఎల్బీసీ జర్నీయే ఒక పెద్ద మిస్టరీ. ఇప్పుడు ఫ్యూచర్ కూడా అంతకంటే పెద్ద మిస్టరీగా మారిందా? శ్రీశైలం రిజర్వాయర్ సమీపంలో నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట నుంచి నల్గొండ జిల్లాలోని చందంపేట మండలం నక్కలగండి ప్రాంతం వరకు 43.930 కిలోమీటర్ల సొరంగం తవ్వడం ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 30 టీఎంసీల నీటిని దిండి సమీపంలో నిర్మిస్తున్న రిజర్వాయర్లోకి మళ్లించి అక్కడి నుంచి నల్గొండ జిల్లాకు తరలించాలనేది ఎస్ఎల్బీసీ మెయిన్ స్కెచ్. ఈ సొరంగ నిర్మాణం పూర్తయితే అదొక ఇంజనీరింగ్ అద్భుతమే. నిజానికి ఎస్ఎల్బీసీ నిర్మాణానికి 1983లో ఎన్టీఆర్ హయాంలోనే బీజం పడింది. కానీ అటవీ శాఖ అనుమతి ఇవ్వక
సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేక వర్కౌట్ కాదని పక్కకు పెట్టేశారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2007లో ఈ సొరంగ మార్గం మళ్లీ మొదలైంది. నల్లమల్ల అడవి దిగువ భాగాన భూగర్భంలో 500 మీటర్ల లోతున తవ్వాల్సిన ఈ టన్నెల్ నిధుల కష్టాలతో 6 సార్లు వాయిదా పడింది. చివరాఖరికి రేవంత్ సర్కార్ సీరియస్ గా తీసుకుని 2026 నాటికి పూర్తి చేయాలని కమిట్ అయింది. ఈ ఏడాది బడ్జెట్లో 800 కోట్ల నిధులు కూడా కేటాయించారు. మంత్రుల బృందం ప్రాజెక్టును పరిశీలించి పనులు షురూ చేయడానికి రంగం సిద్ధం చేసి కాంట్రాక్టు సంస్థలకు గో అహెడ్ చెప్పేశారు. ఇంతలోనే ప్రమాదం ముంచుకొచ్చింది. ఎస్ఎల్బీసీ ఖర్చు తాజా అంచనా 4,658 కోట్లు. ఇప్పటికే 2,646 కోట్లు ఖర్చయిపోయింది. ఓవైపు నుంచి 20.5 కిలోమీటర్లు, మరోవైపు నుంచి 14 కిలోమీటర్ల సొరంగం తవ్వకం పూర్తయింది. ఇప్పుడు సవాలుగా మారింది మిగిలిపోయిన ఆ 9.5 కిలోమీటర్లే. ఇప్పుడు సడన్ బ్రేక్ పడింది. జరిగిన ప్రమాదంపై కమిటీ వేసి విచారణ పేరుతో మరింత జాప్యం తప్పదు. దీనికి తోడు ప్రాజెక్ట్ నిర్మాణంపై మొదలైన రాజకీయ లొల్లి. సీపేజీ వస్తున్న సందర్భంలో అది ఏ ప్రాంతం నుంచి వస్తుంది, ఏంది, పనులు కొనసాగించవచ్చా లేదా అనేది నిర్ణయించకుండా, టెక్నికల్ టీంను పిలిచి వాళ్ళ సర్టిఫికేట్ తీసుకోకుండా, వాళ్ళ అనుమతి తీసుకోకుండా మీరు చేసిన చర్యల వల్లనే ఇవాళ ఈ ప్రమాదం సంభవించింది. ఇది 100%, 100% రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యమే, రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యమే. ఈ నేపథ్యంలో మిగతా ప్రాజెక్ట్ ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి. నిర్మాణంలో ఉండగా సొరంగం కోలడం సాధారణమైన విషయమని తేలిగ్గా తీసుకుంటారు ఇంజనీరింగ్ నిపుణులు. ఉత్తర కాశీలోని సిల్క్యారా సొరంగం పొడవు 4.5 కిలోమీటర్లే. కానీ 5 ఏళ్లలో ఏకంగా 20 సార్లు కూలిన చరిత్రుంది దానికి. అందుకే 44 కిలోమీటర్ల పొడవైన ఎస్ఎల్బీసీ సొరంగం ఫ్యూచర్పై సందేహాలు పుట్టేశాయి. కొండరాళ్ల మధ్య సహజంగా ఏర్పడే గ్యాప్స్ ని క్యావిటీస్ అంటారు. సిల్క్యారా సొరంగం ప్రాంతంలో ఇటువంటి క్యావిటీస్ అనేకం. అక్కడి భూమి స్వభావం వల్ల కూడా సొరంగం ప్రమాదంలో పడొచ్చు. ఎస్ఎల్బీసీ విషయంలో మరో ప్రతికూల అంశం కూడా ఉంది. శ్రీశైలం రిజర్వాయర్ నీటి మట్టానికి చాలా దిగువన తవ్వుతోన్న సొరంగం ఇది. పైభాగం నుంచి నిరంతరం నీటి ఊట వస్తూనే ఉంటుంది. అందుకే కెనాల్ పూర్తయినప్పటికీ తర్వాత నిర్వహణ సమయంలో ఇటువంటి సవాళ్లు తప్పవు. ఇప్పుడు దురదృష్టవశాత్తు కార్మికులు శిథిలాల్లో చిక్కుకున్నప్పుడు మాత్రమే బ్రేకింగ్ న్యూస్ అవుతోంది. రేపటి రోజున ప్రాజెక్టు పూర్తయి సొరంగంలో నీళ్లు మాత్రమే ప్రవహిస్తాయి కనుక ప్రాణ నష్టం ఉండకపోవచ్చు.